హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదైతే నేను ఈషాన్‌కి ఫస్ట్ ఒక డ్రెస్ వేసిన. కానీ అది టైట్‌గా ఉందని మళ్ళీ వేరేదేసిన. ఇంకా మేము శివాలయంకైతే వచ్చేసినాము. ఇది రెండో వారం అనమాట. 3 వారాలు వస్తానని మొక్కుకున్నా. అందుకని చెప్పి ఇది రెండో వారం. అయితే మేము ప్రదక్షిణాలు చేసేటప్పుడైతే మా నాని వెళ్ళి దండం పెట్టుకుంటా ఉన్నాడు. మేము చెప్పకపోయినా కూడా. అందుకని చెప్పి ఇక్కడ దండం అయితే పెట్టిస్తా ఉన్నాం. ఇంకా మొత్తం అయిపోయిన తర్వాత ఇక్కడ దక్షిణామూర్తిని దాంపత్య దక్షిణామూర్తిని అక్కడైతే మేము దండం పెట్టుకున్నాం అనమాట. ఇంక అక్కడే కూర్చొని ఇంకా ప్రసాదం తీసుకుంటా ఉన్నాం. మా నాని అయితే కొబ్బరి చిప్పు ఉంటుంది కదా, దాన్ని పగలు కొట్టిస్తే కొరుకుతా ఉన్నాడు. ఒకే ఒక్క పళ్ళు వచ్చింది. ఇంకా అక్కడి నుంచి బయలుదేరైతే ఇంటికి వచ్చేసినాం. నాకు వీడియో తీయడానికైతే కంఫర్ట్గా లేదనమాట. అందుకోసం అని చెప్పి నేను ఎక్కువ తీయలేదు. ఇంక ఇక్కడైతే నేను పొద్దున ఇంకా ఇది నైట్ మొత్తం చేసుకున్నాము. మా ఆయన హెల్ప్ చేసిండు అనమాట. హెల్ప్ చేస్తేనే ఈ మాదిరి అయిపోయింది వంట రూమ్ అంతా. ఇంకా ఆయన వంట చేస్తే ఇంకెట్టుంటుందో మరి. ఇంకా పొద్దున టీ పెట్టుకుందామని పాలైతే పెట్టి మర్చిపోయి బయటకు వచ్చేసిన. ఇంకా మొత్తం పొంగిపోయినాయి. ఇంకా మళ్ళీ టీ పెట్టుకొని అయితే తాగుదామని మళ్ళీ సగం పెట్టుకున్నా పాలు. టీ తాగుతా పని చేసుకుందాంలే అన్నట్టయితే పెట్టేసుకుంటా ఉన్నా. ఎక్కడికైనా వెళ్ళినప్పుడైతే మాత్రానికి నాకు చాలా హెడేక్ వస్తుంది. ఎందుకో నాకు జర్నీస్ అంటే పెద్దగా పడవు. అంటే ఇష్టం ఉంటుంది పోవాలని. కాకపోతే ఈ పిల్లలతో ఎగించుకొని వాళ్ళకి అన్నీ చూసుకుంటా వాళ్ళని ఎత్తుకోవడానికి కానీ అట్లా చాలా ఇబ్బంది అయ్యింది నాకు. బాగా హెడేక్ ఉన్నప్పుడు మాత్రానికి టీ తాగితే ఉంటుంది ఇంకా స్వర్గమే అనమాట. అంత బాగుంటుంది. నాకే అట్లుంటే ఇంకా టీ తాగే వాళ్ళకైతే ఇంకా ఒక ఎమోషన్ అనమాట టీ అనేది. ఇంకా టీ తాగుతా పనులు అయితే చేసుకుందాము అన్నీ ఎగబెట్టుకుంటా అనుకొని అయితే చేసుకుంటా ఉన్నా. తలనొప్పి ఎక్కువగా ఉంది ఈరోజు మాత్రానికి. ఇంకా సరేలే అనేసి సర్దుకుంటా ఉన్నా. అంతా చాలా వచ్చేసరికి గలీజ్గా ఉన్నిందనమాట వంట రూమ్ అంతా. టీ తాగేసి ఇంకా గ్యాస్ అయితే కడిగేసుకుందాంలే మళ్ళీ వంట చేయాలి కదా అనేసి నేను గ్యాస్ అయితే కడిగేస్తాను ఫస్ట్. ఇంకా పొద్దున్న మళ్ళీ 10-11 కల్లా మేకలు పోవాలి అన్నం కావాలంటాడు కదా అనేసి ఫస్ట్ గ్యాస్ కడిగి బియ్యం కడిగి పెట్టేసి ఇంకా మిగిలిన పనులు అయితే నేను కంప్లీట్ చేసుకుందాం అనుకున్నా. ఈరోజు గ్రహణం అన్నారు కదా, దానికి మీరు ఎలాంటి పాటింపులు పాటించినారు? నేనైతే ఏం పాటింపులు అయితే పాటించలేదు. పోతే పిల్లల్ని మాత్రానికి బయటికి రానియకుండా ఇంట్లోనే పెట్టుకున్నా. ఇంకా వాళ్ళు చేసే అతి మామూలుగా లేదు. పిల్లలంటే ఇంకా మాత్రం అల్లరి ఉంటారు కదా, ఇంకా మొత్తం కింద బండ మీద పెట్టుని సిరప్స్ అన్నీ తీసి కింద వేసినారు. ఇల్లంతా బట్టలు వేసేసినారు. కుర్చీస్ అన్నీ జరిపేసినారు. ఇంకా గిన్నెలు మొత్తం కింద వేసినారు ఆడుకోవడం. అబ్బా, ఒక్కొక్క క్షణం అయితే ఒక్కో యుగంలాగా గడిచింది అనుకోండి. ఇంకా నా వల్ల కాక వాళ్ళని సాయంత్రం ఒక 4-4:30కి అట్లా తీసేసిన అనమాట తలుపు. వాళ్ళు తట్టుకోలేకపోయినా నేను వాళ్ళతో. నిద్రపోతారా అనుకుంటే అట్టన్నా నిద్ర కూడా పోలేదు వాళ్ళు. ఫోన్ పెడితే అన్నా చూస్తారనుకుంటే ఫోన్ చూడలా. ఇద్దరు కొట్టుకోవడం, తిట్టుకోవడం, ఏడ్చుకోవడం. అబ్బా, ఇక్కడ బియ్యం కడిగి పెట్టేసిన ఫస్ట్. ఇంకా పైన బండ కూడా క్లియర్ అయిపోయింది. ఇంక ఈ గిన్నెలు ఒక్కటే ఉన్నాయి. ఈ గిన్నెలు కడగడానికి కూడా నాకు చేతులు అయితే బాగాలేవు, మంటలు ఉన్నాయి. అయితే మా ఆయన్ని కడగమని చెప్తే సగం కడిగి సగం ఆడబెట్టినాడు. ఎన్ని ఉన్నాయో చూడండి. ఇంకెన్ని కడుగుంటాడో మరి చూడండి, ఆలోచించండి. ఇంకా ఇవన్నీ తోమేసుకొని ఇంకా కింద మాత్రం క్లీన్ చేసుకోవాలి. అయితే నేను నైట్ మాత్రం అన్నీ కడిగేసుకుంటా, పొద్దున్నకి ఉండకూడదని. ఇంకా ఈ గిన్నెలు అయితే నేనేం చేయకున్నా కూడా ఇన్ని పడతా ఉంటాయి. కడిగినప్పుడు ఏంటంటే హోటల్లో కడిగినంత ఫీలింగ్ వస్తుంది అన్నమాట నాకు. అంటే అంత దండిగా పడతాయి. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా ఈ షింక్ కడుక్కోవడం కూడా నాకు పెద్ద టాస్కే అనమాట. ఎందుకంటే ఈ మధ్యలో అన్నం మెతుకులు అవన్నీ పడతాయి కదా. ఇంకా అవి క్లీన్ చేసుకోవడానికి అయితే ఒకటి బాగా వచ్చిందనమాట, మాప్ పెట్టుకునేలాగా.
అయితే అది నేను పోగొట్టేసిన. ఇంకా గుడి నుంచి వచ్చేటప్పుడైతే కొన్ని సరుకులు అయితే తెచ్చుకున్నాము ఇంట్లోకి. కూరగాయలు సరుకులు అయిపోయినాయి. ఇంకా అవైతే ఇంక డబ్బాల్లో నింపుకుంటా ఉన్నా. నేను ఏదైనా పని చేసుకుంటా ఉంటా కదా, అప్పుడు ఈశాన్కి బాగా ఇష్టం అనమాట నాతో కూడా ఇంట్లో ఏదో ఒకటి పని చేసుకోవడానికి. అంటే ఇదనే ఏం కాదు, ఏదైనా కూడా పని చేస్తా ఉండాలి వాడు, ఖాళీగా అయితే ఉండలేడు. ఇంక నేను వీడియో తీస్తూ ఉంటే చూస్తూ ఉన్నాడు కెమెరా వైపు. అంటే వాడి బొమ్మ వాడికే కనిపిస్తుంది కదా అన్నట్లు. ఇంకా అయితే డబ్బాల్లో పోసుకునేటివి కాకుండా ఇంకా బకెట్లు అయితే కొన్ని పెట్టేసుకున్నా. ఇంకా తెల్లగడ్డలు అయితే నేను డబ్బాలో వేసి పెడితే అవి గూజు పట్టినట్టు అయిపోతుందన్నమాట. దానికోసం అని చెప్పి నేను ఎండలో పెడదామని చాట్లో వేసి బయట వేసుకొని పోయి పెట్టేసిన. ఇంకా కింద ఉన్న డబ్బాలన్నీ పైన అయితే పేర్చేసుకుంటా ఉన్నా. ఈశాన్ అయితే పైన తినేటివి అయితే తెచ్చుకున్నాడు అనమాట. అవి వాడికి ఇచ్చేసిన తినమని చెప్పి. వాడికి ఏదైనా ఇస్తే నన్ను డిస్టర్బ్ చేయడం అనమాట, తినడానికి వెళ్ళిపోతాడు. ఈ గడ్డలు అయితే నేను బయట పెట్టేసి వచ్చిన. మా ఈశాన్ మళ్ళీ తీసుకొని వచ్చి అక్కడ పెట్టినాడు అనమాట. అంతే వాడితో నాకు డబల్ పని ఉంటుంది అనమాట ఏదైనా కూడా. ఇంకా కూరగాయలు అయితే ఫ్రిడ్జ్లో అయితే సర్దేసుకోవాలి. అయితే కింద అక్కడ బాగా మట్టి అంతా ఇముడుకొని ఉండదు, అందుకని చెప్పి తుడిచిన. ఫ్రిడ్జ్ అయితే నేను ముందే తుడుచుకున్నా, క్లీన్గానే ఉంది. కాకపోతే కూరగాయలు అవి తెచ్చినప్పుడు కొత్తిమీరకు ఉంటుందిలా మట్టి, అది అయితే పడింది. కోసం అని చెప్పి మొత్తం గుడ్డతో తుడిచేస్తూ ఉన్నా. ఇంకా కూరగాయలు అయితే సర్దేసుకోవాలి. కూరగాయలు నేను పాలకూర అక్కడ బాగా ఫ్రెష్గా కనిపించింది అనమాట. దానికోసం అని చెప్పి నేను టమాటాలు, పాలకూర అండ్ ఇంకా పచ్చిమిరపకాయలు అవి కొన్ని సరుకులు అయితే తెచ్చుకున్నా. అయితే ఈ పాలకూర అయితే నేను ఇదివరకు ఒకసారి చేసిన, ఎగ్స్ వేసి ఫ్రై చేసిన అనమాట. చాలా బాగుంటుంది టేస్టీగా. మునగాకు తాలింపు ఉంటుంది కదా, సేమ్ అట్లనే ఉంటుంది టేస్ట్ అయితే. చాలా బాగుంటుంది. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట అంత బాగుంటుందని. అదే నేను ఫస్ట్ టైం తినడం కూడా. ఇంకా షార్ట్స్లో అయితే నేను చేసి అప్లోడ్ చేస్తా, చూడండి. ఇంకా టమాటాలు అయితే కింద అయితే పెట్టేసుకున్నా. ఇంకా ఆనియన్స్ కూడా కిందే వేసుకుంటా. ఆనియన్స్ ఫ్రిడ్జ్లో పెట్టకూడదని అన్నారు, అందుకోసం అని చెప్పి నేను అక్కడే పెట్టుకున్నా. ఇంకా ఉర్లగడ్డలు కూడా పైన పెట్టకూడదంట, కిందే వేసుకోవాలి. అయితే అవి కూడా ఎక్కువ రోజులు అయితే ఉండకూడదంట, పిల్లలకి విషంతో సమానం అంట. ఉర్లగడ్డలకి ఒక అంటే మొలకల మాదిరి వస్తాయి కదా, బుడుపులుగా, ఆ మాదిరి అయితే ఉన్నప్పుడు పెట్టకూడదంట. ఇంకా అట్లా కాకుండా మనం కట్ చేసినప్పుడు ఒక్కొక్క సైడ్ ఒక్కోసారి గ్రీన్ కలర్లో ఉంటుందన్నమాట. ఇంకా అవి కూడా అలాంటప్పుడు పెట్టకూడదు. ఇది నేను యూట్యూబ్లోనే చూసి తెలుసుకున్నా. పిల్లలు ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే ఉల్లగడ్డలు కొంచెం చూసుకొని అయితే చేసుకోండి. ఇంకా కూరగాయలు అయితే సర్దేసుకున్నా. ఇంకా మన కిచెన్ అయితే లాస్ట్కి అయితే ఈ మాదిరి ఉందబ్బా. చూడ్డానికి అయితే ఎంత బాగుందో కదా. ఆ రోజు మాత్రానికి మళ్ళీ మా యథావిధిగా ఉంటుంది అనమాట. ఇంకా మా ఆయన అయితే ఫిష్ పంపించినాడు. ఎందుకంటే శనివారం మేము తినము, తర్వాత సండే రోజు అయితే మిస్ అయిపోయింది. మా ఆయన బాడుక్కు పోయినాడు ఆటోకి, దానికోసమని లేదు. ఇంకా వాటిని అయితే నేను కర్రీ కోసం అని చెప్పి ముక్కలుగా కట్ చేసుకొని వచ్చినాడు. అవి నేను ఎక్కువగా తినను, ఫ్రై అయితే తింటా బాగా. ఇంకా ఫ్రై కోసం అని చెప్పి 3 కట్ చేయించుకొచ్చినాడు, లోపలంతా క్లీన్ చేయించుకొని. ఇంకా వాటిని అయితే ఉప్పు, పసుపు, నిమ్మకాయ అయితే వేసి బాగా క్లీన్ చేయాలన్నమాట. ఇంకా కర్రీ అయితే నేను షార్ట్స్లో అప్లోడ్ చేసిన, మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రానికి చూడండి. ఇంకా ఫ్రై కోసం అయితే నేను సపరేట్గా తీసి అయితే పక్కన ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నా, అది కూడా షార్ట్స్లోనే అప్లోడ్ చేస్తా, చూడండి. ఇంకా గ్రహణం అన్నారు కదా, ఇంక వీళ్ళు సాయంత్రానికి అయితే ఉండలేదన్నమాట ఇంట్లో. ఇంక ఈ మాదిరి అయితే తిరుగుతూ ఉన్నారు ఇద్దరు. ఇంకా బయట అయితే తోసేసుకొని ఇల్లు అయితే తుడుచుకుందాం అనుకొని తుడుచుకుంటా ఉన్నా. కానీ తుడిచిన తర్వాతే తెలిసింది నాకు, నేను 6 గంటలకి తుడిచిన, కానీ 7 గంటల దాకా ఉందని చెప్పినారు. ఇంకా మళ్ళీ అయితే తుడుచుకున్నా. ఇది ఫస్ట్ టైం అనమాట.
నేను ఫస్ట్ దేవుడి రూమ్లోకి పోయినా తుడుద్దామని. అయితే ఈరోజు గ్రహణం కదా, ఎక్కడ గుళ్ళు అయితే లేవు, అన్నీ మూసేసినారు. ఇంకా మళ్ళీ అది గుర్తొచ్చి ఇంకా మళ్ళీ తుడవకూడదేమో అన్నట్లు నేను వచ్చేసి జస్ట్ బెడ్రూమ్లో, ఇంకా హాల్లో, ఇంకా బయట వరండాలో అయితే తుడిచేస్తూ ఉన్నా. గ్రహణం అయిపోయిన తర్వాత తుడుద్దాంలే అని అయితే అనుకున్నా. ఇంక పిల్లలు చూసారా ఏ మాదిరి ఉన్నాడో, వాడు ఒక పక్క తుడుస్తూ ఉంటే ఒక పక్కన తొక్కి అంత రోత చేస్తూ ఉన్నాడు. ఇంకా నానినైతే పైన కూర్చోబెట్టిన నేను ఒక 5 మినిట్స్ కనపడకుండా ఉంటే వీళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారో అని చెప్పి నేను బయట తుడుచుకుంటూ అయితే కెమెరా ఇక్కడే పెట్టేసి చూస్తూ ఉన్నాను అనమాట. చూడండి వీళ్ళు ఎట్లా చేస్తూ ఉంటాడు. నాని ఇంకా ఒకసారి ఉంటాడేమో కానీ ఈశాన్ మాత్రానికి అస్సలకే ఉండడబ్బా. ఇంకా సాయంత్రం అయితే మొత్తం తోసేసిన తర్వాత బయట అయితే ఈ మాదిరి ఉంది వ్యూ, చాలా బాగుంది. అంటే ఈ సైడ్ అయితే మా మామ మేకలకి ఆకైతే వేస్తాడనమాట, అంతా రోతగా ఉంటుంది. కానీ ఈరోజు మాత్రానికి ఆకైతే తీసుకొని రాలేదు. ఇంకా బయట అయితే ఈ మాదిరి ఉందన్నమాట, బాగా నచ్చుతుంది. ఇంకా ఎండల కాలం అయితే సాయంత్రం అయ్యేసరికి అందరూ బయట మంచాలు వేసుకొని పడుకుంటారు కదా, అదైతే నాకు చాలా నచ్చుతుంది. కానీ ఇప్పుడు ఎవరు రావడం లేదులేండి ఆ మాదిరి. ఇంకా ఇదైతే ఇంకా కొంచెం పొద్దుగా ఉన్నప్పుడు అప్పుడప్పుడు. మా ఈశాన్ అయితే ఇంకా చూడండి, వాడత్తి చూడండి, ఈ వీడియోలో మీకు బాగా అర్థమైపోతుంది. ఖాళీగా అయితే అస్సలు ఉండడు, ఏదో ఒక పని అయితే చేస్తూ ఉంటాడు. ఇంకా సాయంత్రం అయితే గ్రహణం అయిపోయిన తర్వాత మా ఆయన పిల్లలకి దిష్టి తీసి అయితే టెంకాయ అయితే కొడుతూ ఉన్నాడు. ఇంకా ఫోన్లో చూసుంటే ఇంకా చాలా చెప్పుంటారేమో, కానీ నేనేం చూడలేదు, మళ్ళీ గిల్లి ఉంటుంది అనేసి. జస్ట్ అందరూ చెప్పేసరికి కొబ్బరికాయ మాత్రమే వీళ్ళకి తీసేసి ఇంకా ఆవాలు ఉప్పు వాటితో కూడా తీసేసిన. వీళ్ళు సరిగా నిలబడడం లేదనమాట, అందుకని నేనైతే పట్టుకున్నా. ఇద్దరికి కలిపి ఒకటేలాగా అయితే మేము దిష్టి అయితే తీసినాము, వేరువేరుగా ఏం అవసరం లేదు లేసి అనేసి. ఇంకా కొబ్బరికాయ అయితే కొడితే మింద పడుతుందేమో అన్నట్టు పక్కనైతే పాలగొట్టినాడు అన్నమాట. వెంటనే ఇంటికి కూడా దిష్టి తీద్దామని చెప్పి కొబ్బరికాయ అయితే ఇంకోటి తీసుకొని వచ్చినాడు, ఇంటికి కూడా తీసేసినాడు. అయితే మేము ఇంట్లో ఎలాంటి పాటింపులు అయితే పాటించలేదు, రైస్ మాత్రానికి గ్రహణం అయిపోయిన తర్వాతే పాటించినాము. ఇంకా స్నానం కూడా చేసినాము, ఇంకా ఇంటికి పిల్లలకి దిష్టి అయితే తీసేసుకున్నాము. మరి మీరు ఎలా చేసుకున్నారు, ఏ పాటింపులు పాటించినారో కామెంట్ చేయండి. ఇంకా ఏదైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి. మన వీడియో నచ్చితే మాత్రానికి ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.